గుంటూరులో ప్రత్యేక హోదా సభ విజయవంతం అయిందంటూ సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. సభకు జగన్, పవన్ ఇద్దరినీ పిలిచామని, అయితే పవన్ దీనిపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సభ సూపర్ సక్సెస్ అయిందన్న రఘువీర ప్రభుత్వం మెడలు వంచుతామన్న సంకేతం ఇచ్చామన్నారు. ఈ సభతో తమ పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది అంటున్న కాంగ్రెస్ నేతలతో మా ప్రతినిధి ఆలు రమేష్ ఫేస్ టు ఫేస్. భరోసా సభ ముగిసింది. సభ ఏ రకంగా జరిగింది, ఎటువంటి మెసేజ్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వగలిగారు, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి వాతావరణం, కొంత నూతన ఉత్తేజం వచ్చే అవకాశం ఎంత మేర ఉందనే అంశాలు మనం పీసీసీ చీఫ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు, సభ జరిగిన తీరుపై మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి ఎంతమంది జాతీయ స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు ఒక వేదిక మీద రావడం చాలా విశేషం. వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, దీనికి కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. కొంతమంది ఇది కూడా పాయింట్అవుట్ చేశారు, ఒక ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో ఒక మాట ఇచ్చిన తర్వాత అది శాసనం, అటువంటి శాసనాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా విచిత్రం అనేది కూడా చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చెప్పారు, చాలా ఆశ్చర్యంగా ఉంది, రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే స్పెషల్ కేటగిరీ షేర్ గురించి ఎందుకు పట్టుపట్టట్లేదు అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వైసీపీ ప్రయత్నం చేస్తా ఉంది కొంత. అంతేకాకుండా ఆయన చెప్పారు, మేము పవర్లోకి వస్తాం 2019లో, ఇక్కడున్న పార్టీలన్నీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారిని ప్రత్యేకంగా పదే పదే ప్రశంసించారు ఇటువంటి సభ నిర్వహించినందుకు. దీనికి కష్టపడ్డ మరి కార్యకర్తలని, నాయకుల్ని కూడా ఆయన అభినందించారు. సార్, జగన్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రత్యేక హోదా కోసం, పవన్ కళ్యాణ్ దానికోసం ట్వీట్లు చేస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళని కలుపుకొని వెళ్లే పరిస్థితి ఏమైనా ఉందా? జాతీయ స్థాయి నేతలను తెచ్చిన మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలను కలుపుకొని ఈ అంశంపై ఉద్యమించే అవకాశం ఏమైనా ఉందా? ఈ ఉద్యమం గురించి, ప్రత్యేకంగా ఈ సభ గురించి వాళ్ళని ఆహ్వానించడం, అధ్యక్షుల వారు ఆహ్వానించడం జరిగింది. కానీ మరి ఎందుకు చేతనంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పూర్తిగా పేరు పెట్టి ట్వీట్ చేయడం జరిగింది. రఘువీరారెడ్డి గారిని కృతజ్ఞతలు చెప్తూ తప్పకుండా దీని సభ దిగ్విజయం అవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారు, మీరు ఒక మాట చెప్పండి, ఎట్లా జరిగింది సభ, ఎలా జరిగింది అంటారు, మొత్తం ఏం చెప్తారు ఈ సభ తర్వాత? సభ సూపర్ సక్సెస్. ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా వచ్చినారు. ప్రభుత్వం ముందు ఉగ్రావతారం చూపించినారు. ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేసినా నథింగ్ డూయింగ్. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రత్యేక హోదా మా హక్కు, మీరు రాజీ పడవచ్చు కానీ మేము రాజీ పడమని ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా దిగ్విజయం చేశారు. వాళ్ళకి భరోసా ఇచ్చినారు అన్ని పార్టీలు కూడా. 2019లో మేము ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా ఆ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేయమని పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలు కూడా కలిపి పోరాటం కూడా చేస్తాము, మెడల్ వస్తామని చెప్పినారు. ఓ భరోసా ఇచ్చినటువంటి అన్ని పార్టీలకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. జగన్ విషయంలో క్లారిటీ వచ్చినట్టేనా సార్? ఇప్పుడు రాహుల్ గాంధీ విమర్శల ద్వారా జగన్ విషయంలో కాంగ్రెస్ లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ఇప్పుడు అది తొలగిపోయిందని అనుకోవచ్చా? జగన్ తో ఎలా వ్యవహరించాలనే విషయంలో ఒక్కటి, కాంగ్రెస్ పార్టీకు తెలుగుదేశం ఎంత దూరమో జగన్ పార్టీ కూడా అంతే దూరము. ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు ఒకటి ఏం చెప్పినారంటే, అఖిలేష్ గారు కూడా ఏం చెప్పినారంటే, గతంలో మేము కూడా డిమాండ్ చేసింది ఏమంటే, నిజాయితీ ఉంటే తెలుగుదేశం అదేవిధంగా జగన్ పార్టీ ఇద్దరు కూడా ప్రత్యేక హోదా అమలు పరిస్తేనే మేము రాష్ట్రపతి ఎన్నికల్లో మీకు ఓటు వేస్తామని కండిషన్ పెట్టండి. ఎందుకు ఇవ్వడు? రాష్ట్రపతిగా వాళ్ళ క్యాండిడేట్ గెలవరు, వీళ్ళిద్దరూ గట్టిగా నిలబడితే ఆ లెక్కలతో కూడా త్వరలోనే వస్తాము. అది ఇప్పటికి కూడా చెప్పదలుచుకున్నాం. మీరిద్దరు విశ్వాసపాత్రులైతే ప్రజలకు గట్టి నిలబడండి, చెప్పండి, కండిషన్ పెట్టండి. ఎందుకు మన ప్రత్యేక హోదా రాదో 2 నెలల్లో వస్తుంది. రైట్, ఇది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. సభ సక్సెస్ అయిందని చెబుతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ఎన్నికలకు లింక్ పెట్టడం ద్వారా ప్రత్యేక హోదాను సాధించవచ్చు. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఈ విషయంలో ఏకమైతే ప్రత్యేక హోదా సాధించి తీరవచ్చు అనేది కాంగ్రెస్ నేతల యొక్క అభిప్రాయంగా ఉంది. రాహుల్ టూర్ సక్సెస్ఫుల్ గా జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతా ఉన్నారు. ఎన్టీవీ